వరల్డ్ జాగ్రఫీ ఏంటిది? ప్రపంచ భూగోళ శాస్త్రం, వరల్డ్ జాగ్రఫీ ముందు నేర్చుకుంటున్నాం. ఇవి అయిపోయిన తర్వాత ఇండియన్ జాగ్రఫీ వెళ్దాం, ఒక సీక్వెన్స్లో ఉంటుంది. విశ్వం, అవర్ యూనివర్స్ అంటాము, మామూలుగా ఎన్సెట్ బుక్లో ఉంటుంది. తెలుగులో మన విశ్వం లేక విశ్వం. అయితే అసలు విశ్వం అంటే ఏంటి అనగానే అసలు ఏంటి? మన కంటికి కనబడినంత విశ్వమే. అంటే మన భూమి నుంచి చూస్తుంటే మన కనబడిన స్టార్స్, ఏవైతే గ్రహాలు ఉపగ్రహాలు అంటామో అంతా విశ్వమే. అయితే దీన్ని సింపుల్గా బిలియన్ల కొలది గెలక్సీలు, నెబ్యులాలు, అలాగే సౌర కుటుంబాలు, డార్క్ మ్యాటర్ ఉంటుంది, ఇదంతా కలిపి విశ్వం అంటాం. అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా విశ్వానికి సరైన డెఫినేషన్ లేదు, కానీ మనం అర్థం చేసుకోవడానికి బిలియన్ల గెలాక్సీలు, బిలియన్ల కొలది గెలాక్సీలు. తర్వాత ఒకటి మనం చూద్దాం. బిలియన్ల గెలాక్సీలు, అలాగే నెబ్యులాలు, అవేంటో చూద్దాం విడివిడిగా తర్వాత. ఓకే, అలాగే సౌర కుటుంబాలు లేక సౌర వ్యవస్థలు, లేకపోతే గ్రహ కూటములు అని కూడా అంటారు వీటికి. సౌర కుటుంబాలు లేక గ్రహ వ్యవస్థలు అంటారు. ఓకే, అలాగే డార్క్ మ్యాటర్, అంతా కలిపి విశ్వం అంటారు. తర్వాత 1 by 1 చూద్దాం. గెలాక్సీలు, బిలియన్ల గెలాక్సీలు, ఒకటి కాదు రెండు కాదట, బిలియన్ల గెలాక్సీలు. నెబ్యులాలు, ఇంగ్లీష్ పదం అది. నెబ్యులాలు అంటే నేహారికలు అంటారు. వీలైతే నేహారిక అని పక్కన రాయండి, లేకపోతే నెబ్యులా అని రాయండి, నష్టమే లేదు. అంటే ఇంగ్లీష్ వర్డ్నే కొన్ని తెలుగులో మనం వాడుతుంటాం. నెబ్యులాలు, నెబ్యులా, నెబ్యులా. కొంచెం నా రైటింగ్ ఇబ్బందిగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. నెబ్యులాలు సౌర కుటుంబాలు లేక గ్రహ వ్యవస్థలు అంటారు. అంటే ప్లానటరీ సిస్టమ్స్ అంటారు ఇంగ్లీష్లో. సింపుల్గా సోలార్ సిస్టమ్స్ అనొచ్చు. అండ్ డార్క్ మ్యాటర్, డార్క్ మ్యాటర్ అని ఒక రకమైన మ్యాటర్ ఉంటుంది యూనివర్స్లో. ఇవన్నీ కలిపితే విశ్వం, ఇవన్నీ కలిపితే విశ్వం. అంటే ఒక రకంగా విశ్వానికి ఎండ్ లేదు, అంటే అనంతం, నో ఎండ్, నో ఎక్స్పెక్టేషన్. ఎంత ఉందో ఎవరు చెప్పలేరు, ఎందుకంటే బిలియన్ల గెలాక్సీలు అన్నాం. చూడండి, బిలియన్ల గెలాక్సీలు. మళ్ళీ గెలాక్సీలు అంటే కోట్లాది నక్షత్రాలు, కోట్లాది నక్షత్రాల సమూహాలు గెలాక్సీలు. అలాంటి గెలాక్సీలు ఎన్ని బిలియన్లు ఉన్నాయో ఎవరు చెప్పలేరు. యూనివర్స్కి ఎండ్ లేదు. మనం కంటితో చూసేది కొంతవరకే, ఎందుకంటే మన కళ్ళ పవరు జస్ట్ కొంతవరకు పనిచేస్తుంది. ఆ తర్వాత ఏముందో మనకు తెలియదు. ఎలా తెలుసుకుంటారు? యాంత్రికంగా, సైంటిఫిక్గా, పరికరాల ద్వారా తెలుసుకుంటారు. క్రమక్రమంగా యూనివర్స్ గురించి తెలుసుకోవడం నేర్చుకున్నారు. మొదట్లో భూమి మీద పుట్టిన మనిషికి అసలు యూనివర్స్ అని ఇవన్నీ తెలియదు. అంటే అప్పుడు ఉంది భూమి, ఆకాశము, స్టార్స్ అప్పుడు ఉన్నాయి, కాకపోతే మొదట్లో అంత నాలెడ్జ్ లేదు. తర్వాత ఏం చేశారు? సైంటిఫిక్గా డెవలప్ అయిన తర్వాత అసలు వాట్ ఈజ్ యూనివర్స్ అనే దానికి ఒక డెఫినేషను ఏంటి ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. సో అయితే ఇదన్నిటికన్నా ముందు ఒక మాట మనం చేద్దాం. ఫస్ట్ ఏంటి, విశ్వం ఎలా ఉద్భవించింది, తర్వాత వీటి గురించి మాట్లాడదాం. విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే దగ్గర ఒక సిద్ధాంతం ఉంది. మీకు ఎవరికైనా తెలుసా? విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం అంటాం, యూనివర్స్ ఆరిజిన్ థియరీ అంటాం. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలలో ఆమోదించిన సిద్ధాంతం అంటే యాక్సెప్టబుల్ యూనివర్స్ ఆరిజిన్ థియరీ అంటారు. యాక్సెప్టబుల్ యూనివర్స్ ఆరిజిన్ థియరీ అంటారు. విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వినుంటారు మీరు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, విశ్వ ఆవిర్భావ సిద్ధాంతం ఏంటి? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం. దీనికి తెలుగులో మహావిస్ఫోటన సిద్ధాంతం అంటారు. మహావిస్ఫోటన సిద్ధాంతం. అంటే యూనివర్స్ ఎలా ఏర్పడింది? యూనివర్స్ అంటే ఏంటి? బిలియన్ల గెలాక్సీలు, నెబ్యులాలు, డార్క్ మ్యాటరు, సౌర వ్యవస్థలు అన్నీ కలిపి విశ్వం. దీనికి ఎండ్ లేదు కదా. మరి ఆ విశ్వం ఎలా పుట్టింది?
అసలు ఎప్పటి నుంచి ఉంది అని చెప్పడానికి ఆమోదించబడిన సిద్ధాంతమే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. విశ్వం ఆవిర్భావానికి సంబంధించిన ఆమోదించబడిన సిద్ధాంతం. డైరెక్ట్గా అడుగున్నాడు గతంలో. విశ్వం ఆవిర్భావానికి సంబంధించి, ఆవిర్భావం ఏంటంటే పుట్టుక, విశ్వం పుట్టుకకు సంబంధించి ఆమోదించబడిన సిద్ధాంతం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటారు. విశ్వం పుట్టుకకు సంబంధించిన ఆమోదించబడిన అంటే యాక్సెప్టబుల్, ఎస్ ఇది కరెక్ట్ అని చెప్పడం అనమాట, ఆమోదించబడిన సిద్ధాంతమే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. తెలుగులో మహావిస్ఫోటన సిద్ధాంతం అంటాం. దీన్ని ఎవరు చెప్పారు అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో ఇది క్వశ్చన్ వచ్చింది. జార్జ్ లెమిటియర్ జార్జ్ లెమిటియర్ అనే ఒక బెల్జియం దేశస్థుడు చెప్పాడు. బెల్జియం వాడు, బెల్జియం శాస్త్రవేత్త జార్జ్ లెమిటియర్ అంటే ఎలా వస్తుందంటే LIMAITRE లెమిటియర్, జార్జ్ లెమిటియర్, జార్జ్ GEORGE జార్జ్ లెమిటియర్ అనే ఒక బెల్జియం దేశస్థుడు దీన్ని చెప్పాడు. ఓకేనా? అయితే ఈయన ఎప్పుడు చెప్పాడు ఈ విషయాన్ని చెప్పిన ఎప్పుడు చెప్పాడంటే 1927లో చెప్పాడు. సో బిగ్ బ్యాంగ్ థియరీ ఎప్పుడు చెప్పబడింది? 27లో చెప్పబడింది. బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్ప్లెయిన్ బై జార్జ్ లెమిటియర్, బెల్జియన్, ఇన్ 1927, 1927లో చెప్పబడింది. ఓకే, ఇప్పుడు ఇది ఏం చెప్పాడో చూద్దాం. ఈయన ఏమంటాడంటే యూనివర్స్ లేనప్పుడు మొట్టమొదట ఒక చిన్న బిందువు ఉండేది అంటాడు. జస్ట్ ఒక చిన్న పాయింట్ లాగా ఉందట. అప్పటికి భూమి ఆకాశం ఏమీ లేవు. ఒక చిన్న సింగులారిటీ అంటారు ఇంగ్లీష్లో. ఒక సింగిల్ కణంలాగా ఉండేది, చిన్న బాల్ లాగా ఉండేదట. అయితే అది ఎలా ఉంది? హైడ్రోజన్ హీలియంతో ఉంది. చాలా డెన్సిటీగా, అంటే బాగా సాంద్రత అంటాం. సాంద్రత అంటే ఏంటి? గట్టిదనం. హై డెన్సిటీ, హై టెంపరేచర్, అత్యధిక సాంద్రత, అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఒక సింగులారిటీ, అంటే ప్రైమోడియల్ మ్యాటర్ అంటారు ఇంగ్లీష్లో. ప్రైమోడియల్ మ్యాటర్ అంటే మొట్టమొదటి మ్యాటర్ని ప్రైమోడియల్ మ్యాటర్ అంటారు. లేక సింగులారిటీ అంటే ఒక బాల్ లాంటి పదార్థం ఉంది, అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక సాంద్రత కలిగిన బాల్ లాంటి, చిన్న బాల్ లాంటి మ్యాటర్ ఉండేదట. అప్పటికి ఈ విశ్వం అంతా ఏమీ లేదు, ఈ స్టార్స్ లేవు, భూమి లేదు, ఏం లేదు, అలా ఉండేదట. అది కూడా ఎప్పుడు ఉండేదట? 13.7 బిలియన్ సంవత్సరాల ముందు, అంటే బిఫోర్ 13.7 బిలియన్ ఇయర్స్. బిఫోర్ 13.7 బిలియన్ ఇయర్స్, 13.7 బిలియన్లు. మీకు తెలుసు కదా, మిలియన్ తర్వాత బిలియన్లు కదా. 13.7 బిలియన్ల సంవత్సరాలు అప్పుడట మన యూనివర్స్లో ఒక చిన్న పాయింట్ ఉంది, అంతే, ఏమీ లేదు. ఈ ఆకాశము, నక్షత్రాలు, భూమి ఏమీ లేదు అని చెప్పిన విషయం అన్నమాట ఇది. అయితే ఎలా ఉంది? చిన్న బిందువులాగా ఉంది, చిన్న బాల్ లాగా ఉంది. అంటే ఇక్కడ అదొక రకంగా రాశారులేండి కొన్ని పుస్తకాల్లో. గోల్ బాల్ అంటే బాల్ అంటాడు. గోల్ బాల్ అంటే తెలుసు కదా, గోల్ఫ్ ఆడతారు. ఒకే బిందువు అంటారు, సింగులారిటీ అంటారు, ప్రైమోడియల్ మ్యాటర్ అంటారు. ఒక బంతి లాంటి ఒక ఆకారంలో ఉన్నటువంటి ఒక పదార్థం అంటాడు. అందులో ఏముందట? హైడ్రోజన్ హీలియం ఉందట. ఆ పదార్థం అలా ఉండేది. అది ఎలా ఉంది? హై డెన్సిటీ అంటే అత్యధిక సాంద్రత. డెన్సిటీ అంటే గట్టిదనం అని అర్థం చేసుకోవాలి మనం. డెన్సిటీ అంటే స్ట్రాంగ్ అనమాట. హై డెన్సిటీ అంటే ఎంత డెన్సిటీతో తెలియదు. సాధారణంగా డెన్సిటీ మనం ఎలా చెప్తాము? తర్వాత మీకు అవసరం ఉంటుంది, G/cc చెప్తాం. అంటే G అంటే గ్రామ్స్, cc అంటే క్యూబిక్ సెంటీమీటర్స్. అంటే ఒక క్యూబిక్ సెంటీమీటర్లో ఎన్ని గ్రాముల పదార్థం ఉందో దానికి డెన్సిటీ అంటారు, సాంద్రత అంటాం తెలుగులో. అత్యధిక సాంద్రత, అది ఎంత సాంద్రత చెప్పలేము, నెంబర్ కూడా మనం రాయలేమాట, అంత పెద్ద సాంద్రత. అంటే ఒక కాంక్రీటెడ్ అనమాట, అంటే ఇనుము కన్నా ఇంకా గట్టిగా అన్నట్టు. అలాంటి మ్యాటర్ ఉంది మొట్టమొదట. ఓకే, అదొక బిందువులాగా ఉంది. అది హైడ్రోజన్ హీలియం లాగా దానిలో పేరుకుపోయి ఉంది. ఇలా ఉన్నటువంటి ఈ బిందువు ఒకేసారిగా ఎక్స్ప్లోజ్ అయ్యింది. ఆ ఎక్స్ప్లోజే బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ అంటే మహావిస్ఫోటనం, అంటే పెద్ద బ్లాస్ట్.
అది ఎంత బ్లాస్టో ఎంత శక్తి కూడా మనం చెప్పలేమంట. మానవుడు నెంబర్ రాయడానికి కూడా మన చేత కాదట. అంత పెద్ద శక్తివంతంగా ఆ పదార్థం ఒక్కసారిగా ఎక్స్ప్లోజ్ అయిపోయింది. బాంబు పేలినట్టుగా పేలింది. అలా పేలి ఈ పదార్థము చిన్న చిన్న అణువులు, పరమాణువులు అంటే ఆటమ్స్ వరకు, మీకు తెలుసు కదా అణువులు పరమాణువులు అంటాం కదా, ఆటమ్స్ అండ్ న్యూక్లియస్ వరకు స్ప్రెడ్ అయిపోయిందట. మెల్లగా 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 అలా ఇది ఎక్కడ వరకు స్ప్రెడ్ అయిందో అసలు ఊహించలేము. అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే ఎలాగైతే మనకి ఇప్పుడు మామూలుగా దీపావళి రోజున ఏదైనా షార్ట్స్ పంపిస్తారు కదా, పైకి వెళ్ళాక టక 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 పేలుతుంది కదా, అట్లా ఒక దీపావళి లాగా జరిగింది అప్పుడెప్పుడు, యూనివర్స్ లేని ముందు. ఎప్పుడది 13.7 బిలియన్ సంవత్సరాల ముందు ఈ సింగులర్గా ఉన్న ఈ పదార్థమే ఒక్కసారిగా బిగ్ బ్యాంగ్ అయింది, పెద్ద విస్ఫోటం చెందింది. అది అలా అణువులను వరకు విడిపోయింది. ఈ విధంగా యూనివర్స్ మొట్టమొదటి స్టార్ట్ అయింది ఈ కాలంలో అని చెప్పబడింది. అయితే ఇలా విడిపోయినటువంటి ఈ పదార్థమే ఇదంతా వాయు రూపంగా అంటే శక్తి పదార్థంగా మారింది. అంటే ఎనర్జీ మ్యాటర్గా మారుతూ ఇదంతా ఏమైంది, ఒక చోట చేరిన తర్వాత నెబ్యులాల్లాగా క్రియేట్ అయింది. తర్వాత మనం చూద్దాం నెబ్యులాల్ అంటే ఏంటో. నెబ్యులాల్లాగా అంటే ఇదంతా ఒక మ్యాటర్. ఈ మ్యాటర్ ఓకే, ఈ మ్యాటర్ నుంచి స్టార్స్ క్రియేట్ అయ్యాయి. స్టార్స్ అంటే ఏంటైంది, ఇక్కడ చిన్న పదార్థం నుంచి ఒక విశాలమైన పదార్థం అభివృద్ధి చెందింది. ఆ విశాల పదార్థం నెబ్యులాలుగా మారింది. నెబ్యులాల నుంచి నక్షత్రాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా యూనివర్స్ ఏర్పడింది. ఈ నక్షత్రాలు ఒక దగ్గర ఉండేవన్నీ కలిపితే ఒక గెలాక్సీ. ఇట్లా యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ రీజను ఈ చిన్న పదార్థమే అని చెప్పిన వాడే జార్జియస్ లెమిటియర్. అర్థమైందా? సో ఎప్పుడు 1907లో చెప్పాడు, చాలా రీసెంట్. అంటే అంతకుముందు కొంతమంది ఏవో చెప్పారు కానీ ఒక సక్సెస్ కాలా. సో ఈయన చెప్పేది మాత్రం ఆమోదించబడింది. ఓకేనా? ఏం లేదు, ఇదంతా నెబ్యులా సెంటర్ తర్వాత చూద్దాం. నెబ్యులా సెంటర్ అంటే ఒక రకమైనటువంటి వాయు మేఘాలు లాంటివి. అంటే ఈ పదార్థం నుంచి ఒక వాయు మేఘాలు పుట్టాయి. ఆ వాయు మేఘాల నుంచి నక్షత్రాలు పుట్టాయి. ఆ నక్షత్రాల నుంచి గ్రహాలు పుట్టాయి. అంటే 1 by 1 అలా డెరివేట్ అయ్యింది అనమాట. ఆ విధంగా తయారై ఈరోజు మన యూనివర్స్ క్రియేట్ అయింది. ఇది ఒక టైం బింగ్ సెట్ అయిందనమాట. ఇదంతా ఎలా జరిగిందని చెప్పిన వాడే ఈ లెవిటియర్. దానికే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని పేరు పెట్టారు. అర్థమైందా? సో 13.7 సంవత్సరాల ముందు ఏమీ లేదు. క్రమంగా అక్కడి నుంచి అంటే యూనివర్స్ వయస్సు ఎంత, విశ్వం వయస్సు ఎంత, నీవు ఎప్పుడు పుడితే అప్పటి నుంచి నీ వయసే కదా. మరి విశ్వం వయసు ఎంత? 13.7 బిలియన్ సంవత్సరాలు. మనం ఏం చెప్తున్నాం? 13.7 బిలియన్ సంవత్సరాల ముందు ఏమీ లేదు. ఒక బిందువు నుంచి మొత్తం ఈ స్టార్స్, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు అన్నీ పుట్టాయి మెల్లమెల్లగా. అంటే ఇదంతా కలిపి యూనివర్స్ కదా. అంటే గెలాక్సీలు, సౌర కుటుంబాలు, నెబ్యులాలు ఇవన్నీ కలిపి యూనివర్స్ కదా. అంటే యూనివర్స్ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి దాని వయసు ఉన్నట్టే కదా. మనం ఎప్పుడు పుడితే అప్పటి నుంచి మన వయసు క్యాలిక్యులేషన్ కదా, ఏజ్. అందుకని యూనివర్స్ ఏజ్ ఎంత అని మనం అర్థం చేసుకోవాలి. అంటే 13.7 సంవత్సరాల వయసు కలిగిన యూనివర్స్. 13.7 బిలియన్ సంవత్సరాలు అంటే 13.7 బిలియన్ సంవత్సరాలు అంటే మనం కోట్లలోకి చెప్తే 1370 కోట్ల సంవత్సరాలు అవుతుంది. కోట్లలోకి తీసుకెళ్తే అంటే 13.7 బిలియన్ సంవత్సరాలు అంటే ఎంత అవుతుంది? 1370 కోట్ల సంవత్సరాలు. ఒక్కసారి ఊహించండి, కన్వర్షన్ చేయండి. 13.7 బిలియన్లు అంటే మనం కోట్లు, మీకు తెలుసు కదా, లక్షలు కోట్లు కదా. కోట్లకు తీసుకొస్తే ఎంత? 1370 కోట్ల సంవత్సరాల నుంచి యూనివర్స్ ఉంది. ఒక సంవత్సరం అంటే మనకి ఎంత చాలా ఎక్కువ కదా, అలాంటి కోట్ల సంవత్సరాలు. అందుకే యూనివర్స్ అనేది ఒక అద్భుతమైన అంశం. దాన్నే గాడ్ గ్రేస్ గాను దేవుడు నిజంగా దేవుడు సృష్టించాడేమో తెలియదు. దాని మ్యాటర్ ఏంటి ఇంతవరకు తెలియదు మనిషికి. దానికి మూలమైన పదార్థం ఏదో తెలుసుకోవడానికి ఇప్పటికీ ట్రై చేస్తున్నారు. ఏదో చెప్తున్నాం కదా, ఒక చిన్న బిందువు అన్నాం కదా, బిందువు ఏంటో ఇప్పటివరకు చెప్పలేకపోతున్నాం. ఒక బిందువు ఉంది అంటున్నారు, కానీ దాని మూల పదార్థం ఏంటి? ప్రతిదానికి ఒక రా మెటీరియల్ ఉండాలి కదా. అంటే యూనివర్స్ పుట్టడానికి మూలంగా ఉన్నటువంటి అణువులు ఏంటి అనేది ఇప్పటివరకు మనిషి కనిపెట్టలేకపోతున్నాడు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారంగా చెప్పినప్పుడు కూడా ఆ మూల పదార్థం ఏంటి ఇప్పటికీ మనిషికి తెలియదట. ఆ మూల పదార్థాన్ని తెలుసుకుందామని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారుగా ఒక 10 సంవత్సరాల క్రితం, 10-15 సంవత్సరాలు అయింది, అక్కడ స్విట్జర్లాండ్లో యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక ప్రయోగం చేశారు. స్విట్జర్లాండ్కి అక్కడున్న ఫ్రాన్స్ దేశాలకు మధ్య ఒక పెద్ద సొరంగం తవ్వారు లోపల, భూమి లోపల.
కొన్ని కిలోమీటర్ల వరకు సొరంగం తవ్వారు, దాన్ని క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి ఏం చేశారు, ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ పంపించారు. ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ పంపించి రెండు ఢీకొట్టినట్టు చేశారు. ఢీకొడితే దానిలో ఒక పొటెన్షియాలిటీ వస్తుంది కదా, ఒక ఆవేశము. ఆ ఆవేశమే ఈ విశ్వ పదార్థానికి మూలమని వాళ్ళు చెప్పారు. అదొక యూనియన్. అయితే తర్వాత శాస్త్రవేత్తలు అదేని ఎలా చెప్పగలవు, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఢీకొడితే మధ్యలో ఒక బలం వచ్చింది, అర్థమవుతుందమ్మా, ఒక పొటెన్షియాలిటీ వచ్చింది, ఆ పొటెన్షియాలిటీయే యూనివర్స్కి మూలమని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. కానీ మిగతా ఏవైతే సైన్స్ ప్రయోగశాలలు వీళ్ళంతా ఉంటారు కదా శాస్త్రవేత్తలు, ఎవరు యాక్సెప్ట్ చేయలే. ఎగ్జాక్ట్గా ఎలక్ట్రాన్ ప్రోటాన్లు ఢీకొంటే విశ్వం పుట్టిందని ఎలా నువ్వు చెప్పగలవు అనే దగ్గర మన క్వశ్చన్ మార్కే. అంటే దీనికి ఏంటంటే ఈ విశ్వ మూల పదార్థం ఏదైతుందో దానికి హిగ్స్ బోసన్ అంటారు. ఆ ప్రయోగాన్ని హిగ్స్ బోసన్ అని చెప్పారు. అంటే హిగ్స్ బోసన్ అని పేరు పెట్టారు. అందులో ఆ బోసన్ అనే పేరు మళ్ళీ మన ఇండియన్ పేరు, ఇండియన్ శాస్త్రవేత్త పేరే హిగ్స్ బోసన్. అంటే అందులో పుట్టిన పదార్థమే హిగ్స్ బోసన్. హిగ్స్ బోసనే ఈ పదార్థం అని వాళ్ళు అన్నారు, కానీ అది యాక్సెప్ట్ కాలే. ఇలా మానవుడు యూనివర్స్కి మూల పదార్థం ఏదో తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నాడు. సరే, బిగ్ బ్యాంగ్ జరిగింది, ఓకే, ఒక పదార్థం నుంచే ఇన్ని పుట్టాయి, రైట్. అంటే ఒక బాంబు పేలితే ఎలాగైతే విస్తరిస్తుందో అలాగే అయింది, ఓకే. కానీ ఆ మూలమైన పదార్థం ఏంటి ఇంతవరకు మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. అనేక ప్రయోగాలు చేస్తున్నారు, అనేక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. చెప్పాను, అర్థమైంది కదా. అండర్గ్రౌండ్లో ఒక పెద్ద టనల్ తవ్వి యూరోపియన్ యూనియన్ వాళ్ళు, బాగా డబ్బున్న దేశాలు కదా, స్విట్జర్లాండ్ దగ్గర ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ కలిపి ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ శక్తిని హిగ్స్ బోసన్ అని పేరు పెట్టి అదే ఈ విశ్వానికి మూలము అని వాళ్ళకు పేరు సూచించారు. కానీ ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? రెండు కలిపేటప్పుడు ఒక బలం వస్తుంది, కామనే. అయితే ఆ బలమే విశ్వానికి కారణమని ఎలా చెప్పగలవు అనేది మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా ఒక ప్రైమోడియల్ మ్యాటర్, అత్యంత పూర్వం ఉన్నటువంటి పదార్థం, ఒక పదార్థము, అదే పదార్థము తెలియదు. అయితే నేనేమంటున్నాను, ముందేమన్నాను, హైడ్రోజన్ హీలియం అన్నాను. ఇది మరి పదార్థం కాదా? ఇది వాయువు. ఆ హైడ్రోజన్ హీలియంతోనే ఉంది. ఇప్పుడు యూనివర్స్లో ఎక్కువగా ఉన్న పదార్థం ఏంటి? హైడ్రోజనే కదా, మీకు తెలుసు కదా. యూనివర్స్ మోస్ట్లీ మేకింగ్ బై ద హైడ్రోజన్ వాయువు, హైడ్రోజన్ గ్యాస్ ఇస్తూ ఉంది. ఈ క్వశ్చన్ కూడా అడిగాడు ఒకసారి, విశ్వంలో ఎక్కువగా ఉన్నటువంటి వాయువు ఏది? హైడ్రోజన్. అంటే మరి ఈ విశ్వంలో ప్రజెంట్ హైడ్రోజన్ ఉంటే మరి ఇందులో హైడ్రోజన్ ఒకటి రిలీజ్ అయింది, దాని నుంచి రిలీజ్ అయిందని చెప్పాడు కదా ఎవరు? లిమిటెడ్ చెప్పాడు కదా, అందుకే యాక్సెప్ట్ అయింది. అంతకుముందు చెప్పిన వాళ్ళు ఈ మాట చెప్పలేకపోయారు. హైడ్రోజన్ ద్వారా ఇదంతా పుట్టింది. హైడ్రోజన్ హీలియం కలయిక వల్లే మనకు స్టార్స్ పనిచేస్తుంటాయి. స్టార్స్ స్వయం ప్రకాశ శక్తి కలిగి ఉంటాయి, తెలుసు కదా, సెల్ఫ్ లూమినియస్. అంటే మూలం ఏంటి? మళ్ళీ హైడ్రోజన్ హీలియమే. కానీ పదార్థం ఏంటో చెప్పలేకపోతున్నారు. ఈ విధంగా ఇది బిగ్ బ్యాంగ్ థియరీ. ఇది కామన్గా సైన్స్లో కూడా చెప్తారు, కాబట్టి సైన్స్లో ఇంత వివరంగా చెప్పరు. బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి వెళ్ళిపోతారు అంతే. ఇది మనం గమనించాలి. అయితే బిగ్ బ్యాంగ్ థియరీ ఏదో ఈయన ఎప్పుడు చెప్పాడు? 1927లోనే. ఈయన ఏదో కలగని చెప్పేలే, రాత్రి కలగని పొద్దున్న లేచి ఇలా జరిగిందట అని చెప్తే ఎవడు నమ్మడు. ఈయన ఏం చేస్తాడు? ఐన్స్టీన్ చెప్పినటువంటి గ్రావిటీ సిద్ధాంతాన్ని బేస్గా చేసి చెప్పాడు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి ఆధారం ఏంటి? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి ఆధారము క్వశ్చన్ అడిగాడు. ఐన్స్టీన్ చెప్పిన లా ఆఫ్ గ్రావిటీ అంటాం, తెలుసు కదా, గురుత్వాకర్షణ. ఐన్స్టీన్ చెప్పిన గురుత్వాకర్షణ సిద్ధాంతం దీనికి ఆధారము. గ్రావిటీ అంటే యూనివర్స్లో ప్రతి ఒక్క వస్తువు గ్రావిటీ కలిగి ఉంటుంది, ప్రతి వస్తువుకి గ్రావిటీ ఉంటుంది అని చెప్పాడు కదా ఆయన ఐన్స్టీన్. ఐన్స్టీన్ గ్రావిటీ సిద్ధాంతం ఎప్పుడు చెప్పాడు? 1915లో చెప్పాడు. ఐన్స్టీను గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని చెప్పాడు, అంటే లా ఆఫ్ గ్రావిటీ అంటారు. లా ఆఫ్ గ్రావిటీ ఎక్స్ప్లెయిన్ బై ఐన్స్టీన్ ఇన్ 1915. దిస్ ఈస్ ద మోటివ్ ఆఫ్ ద బిగ్ బ్యాంగ్ థియరీ. ఐన్స్టైన్స్ థియరీ ఈజ్ మోటివ్ ఆఫ్ ద బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే బిగ్ బ్యాంగ్ థియరీకి ఆధారం ఏంటి? ఐన్స్టీన్ థియరీ. ఆయన ఏదో రాత్రి నిద్రలో కలగరేసి పొద్దునే చెప్తే ఎవడు వినడు. అంతకుముందే చెప్పున్నాడు కదా గురుత్వాకర్షణ ఉంటుందని. యూనివర్స్ అంతా కూడా గురుత్వాకర్షణతోనే ఉంటుంది. గెలాక్సీకి ఒక గ్రావిటీ ఉంటుంది. మన సోలార్ సిస్టమ్ చుట్టూ తిరిగిన 8 ప్లానెట్లు ఒక గ్రావిటీలో ఉంటాయి. ప్రతిదీ గ్రావిటీలో ఉంటుంది. ఈ గ్రావిటీ అనే మాట ముందే ఐన్స్టీన్ చెప్పున్నాడు. లా ఆఫ్ గ్రావిటీ థియరీ అంటారు. ఆ థియరీని బేస్ చేసి ఈ థియరీ ఇచ్చారు. ఇది ఎప్పుడు?
27. ఇది ఎప్పుడు? 1915. ఓకేనా? బిగ్ బ్యాంగ్ థియరీకి ఆధారమైన థియరీ ఏది? గురుత్వాకర్షణ సిద్ధాంతము, గివెన్ బై ఐన్స్టీన్. ఎప్పుడది? 1915. ఓకే. ఇక బిగ్ బ్యాంగ్ థియరీకి సపోర్ట్ చేసిన థియరీ ఏది? ఇది బేస్ థియరీ.